హాయ్ అండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2026లో మనందరం కూడా హ్యాపీగా ఉండాలి. ఎవరెవరు ఏమైతే అనుకుంటున్నారో వాటిలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నాకు లైవ్లోకి రావాలని ఉంది, మాట్లాడాలని ఉంది. కానీ నాకు 50 సబ్స్క్రైబర్స్ కూడా లేరనమాట. అందుకని నేను లైవ్ చేయడానికి అవ్వదు. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో అయితే నేను 31st నైట్ వీడియో అనమాట. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదండి, ఇంకా అమ్మాయిలు అది కూడా ఊరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా రంగుల ముగ్గులు అయితే వేయాల్సింది. సో ముగ్గు వేయడానికి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాం అనమాట. ముగ్గు చాలా నీట్గా రావాలనేసి. కానీ ఈసారి ఏంటంటే అసలు ఏం ముగ్గు వేయాలి, హ్యాపీ న్యూ ఇయర్ అని ఎప్పుడు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తాము. తర్వాత ఇక్కడ కొంచెం ప్లేస్ మిగిలితే ఏదో చిన్న ముగ్గు వేస్తాము. కానీ ఈసారి ఏమైందంటే మేము కలర్స్ అంటే ఇది గచ్చు చాలా సాఫ్ట్గా ఉండే గచ్చు అనమాట. రఫ్గా ఉండే గచ్చు మీద అయితే ఈ రంగులు అయితే స్ప్రెడ్ చేయడం ఈజీ అవుతుంది. కానీ సాఫ్ట్గా ఉండే గచ్చు కాబట్టి మేమైతే రంగుల్ని తెచ్చామన్నమాట. ఇప్పుడైతే వచ్చాయి కదా పౌడర్ లాంటిది, కొంచెం ఇసుకలా అనిపిస్తుంది కదా, ఆ పౌడర్ తెచ్చుకుంటే ఈజీగా అయ్యేది. మేము వచ్చేసి గచ్చు మీద అలాంటిది అయితే సరిగ్గా అంటుకోదేమనేసి ఏరికోరి మరి ఈ రంగులు తీసుకొచ్చాం. రంగులు అమ్మే వాళ్ళు అప్పటికీ చెప్పారు ఈ రంగులు కాదు ఇదే బాగుంటుంది అనేసి. కానీ మేము గచ్చు మీద బాగోదేమో అనేసి తీసుకొచ్చాము. కానీ ఇదైతే ముగ్గు అంతా బాగుంది. కానీ రంగులు వచ్చేసరికి ఇంకా గచ్చుకి అయితే స్టిక్ అవ్వట్లేదు. ఇలా స్ప్రెడ్ చేస్తుంటే చేతికి అంటుకుంటున్నాయి. ఫస్ట్ అయితే అదేంటి ఇలా అయిపోతుంది అనుకున్నాము. ఇంకొచ్చేసి లేదు, మనం కొన్న రంగులకి మనది మనం ఎలా వేసుకున్నా సరే హ్యాపీగానే ఉంటుంది. ఈ చిన్న విషయానికి ఎంత డిసప్పాయింట్ అయిపోవాల్సిన అవసరం లేదు. అలా అనేసుకుని వేసేసరికి ఫైనల్గా చూస్తే చాలా బాగానే వచ్చింది. కాకపోతే రంగులు అవన్నీ మ్యాచ్ అయ్యేవి, ఆ వేరే టైప్ రంగులు తెచ్చుకుంటే కరెక్ట్గా సెట్ అయ్యేవి. కానీ ఇప్పుడు కూడా సూపర్గా ఉంది అనిపించింది అనమాట. దీనివల్ల నేనేం తెలుసుకున్నాను అంటే లైఫ్లో కొన్ని అనుకున్నవి జరగకపోయినా లేదా ఇంకోలా జరిగినా సరే అంతా మన మంచికే, పర్లేదు, ఇది ఓకే అనేసి అడ్జస్ట్ అయిపోవాలని ఈరోజు నైట్ నుంచి తెలుసుకున్నాను అనమాట. చూసారా ఎలా స్టిక్ అవుతున్నాయో. కానీ అలా ఉన్నా సరే దూరం నుంచి చూస్తే సూపర్గా ఉంది కదా. ప్రతి చిన్న విషయాన్ని మరీ ఇంత డీప్గా చూసి హట్ అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం గ్యాప్ ఇస్తే ప్రతిది కూడా బ్యూటిఫుల్గానే ఉంటుంది. అయితే మా పొట్టిదైతే చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. సాయంత్రం నుంచే రంగులు ముగ్గులు హ్యాపీ న్యూ ఇయర్ అనేసి చాలా హడావిడి చేస్తుంది. తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఇంకా మేము ముగ్గురమే రంగులు అవన్నీ వేసేసుకున్న తర్వాత కరెక్ట్గా 12 అయింది. మీ అందరికీ కూడా నమస్కారం అయితే పెడుతుంది. ఇంకా 12 అయిన తర్వాత మేము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకొని ఫ్రెండ్స్కి అలా విష్ చేసుకున్నాం. ఇంతకీ మా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. మీకైతే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే మంచి మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు ఇంకా బెటర్గా ఏం చేయాలి అని అనిపిస్తుంది అనమాట. వీడియో చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే హ్యాపీ న్యూ ఇయర్.